టాపిక్ ఉంది. ఒక నిమిషం సార్, ఒక నిమిషం దయచేసి. ఇప్పుడు మేడం మాట్లాడే ఆ ధోరణి ఎట్లా ఉంది అని అంటే, తమ ఆలోచనలకు అనుకూలంగా మాట్లాడడానికి ప్రతి వ్యక్తిని దేశద్రోహిగా ప్రొజెక్ట్ చేయడం అనేది రాంగ్. వాడు రైటా రాంగా, వాడు దేశద్రోహి అనే ఉదాహరణలు ఎక్కడ లేవు. జస్ట్ మా సారి మీ దేశం అని అన్నంత మాత్రంలోనే ఒక వ్యక్తిని యూ కెనాట్ కండెమ్ సో మచ్ in a political narrative. I don't agree. Secondly, when the Supreme Court Chief Justice has said so, there are two top law officers, Solicitor General uన్నారు, Attorney General uన్నారు. వాళ్ళిద్దరు they could have approached the Chief Justice. They could have told the Chief Justice, sir, your comments are in the nature of causing lot of unrest among the youth. You could not have said so, sir. You please withdraw అనే రిక్వెస్ట్ కూడా చేయొచ్చు. అట్లా చాలా సార్లు అట్లా జరుగుతుంది. పెద్ద సీజే పదవిలో ఉన్నంత మాత్రం అతను దైవాంశ సంబుద్ధుడు కాడు, అతను నోరు జారడు అనేది కూడా లేదు. తర్వాత రెండోది ఏంటంటే, సిజే గారు ఏదైతే మాట్లాడినారో దానికి క్లారిఫికేషన్ ఇచ్చి, అసలు ఇవాళ ఏంటిది మీరేం మాట్లాడుతున్నారు అనేది ఆన్లైన్ లో అందరు వింటున్నారు. ఇవాళ మీరు ఇంత గతంలో ఇప్పుడు మనం 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం మనం జర్నలిజం చేసే రోజుల్లో కూడా ఒక ఫీలర్ వదిలేట్టేసి మరుసటి రోజు పత్రికలు నన్ను తప్పుగా కోట్ చేసిన అనే రోజులు ఇప్పట్లా కాదు కదా. మీరు మాట్లాడే ప్రతి అంశం ఈనాడు లక్షలాది మంది కోట్లాది మంది ప్రజలు వింటున్నారు. కాబట్టి తప్పును సరిదిద్దుకునే కంటే ది ఆనరబుల్ చీఫ్ జస్టిస్ వుడ్ హావ్ డన్ ఎ గ్రేట్ సర్వీస్ టు ద నేషన్ బై సేయింగ్ దట్ సారీ, ఇట్ వాజ్ ఎ స్లిప్ ఆఫ్ టంగ్ ఆన్ మై పార్ట్. I would not have said it. It is not my intention. Anyway, if I hurt anybody's sentiments, I express my regrets అని అనుంటే వారి స్థానము వారి పొజిషన్ చాలా హైలైట్ అయ్యేది. రెండోది, ఒకవేళ గవర్నమెంట్ ఆఫ్ ద డే డజంట్ వాంట్ టు అగ్రీ విత్ వాట్ ది ఆనరబుల్ చీఫ్ జస్టిస్ సెడ్, దే కెన్ యాజ్ వెల్ డిస్టెన్స్ దెమ్సెల్వ్స్. వాళ్ళు ఏం చెప్పాలి? ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుంది, కొంతమంది రాజకీయ నాయకులు రకరకాలుగా మాట్లాడతారు. భారతీయ జనతా పార్టీలో ఉన్న కొంతమంది ఎంపీలు కూడా బాధ్యత రహితంగా మాట్లాడితే దట్ ఈస్ నాట్ ది టోన్ ఆఫ్ బీజేపీ, దట్ ఈస్ నాట్ ఇన్ కీపింగ్ విత్ ది ఐడియాలజీ ఆఫ్ ది బీజేపీ అని డిస్టెన్స్ చేసుకునేటువంటి ప్రక్రియ ఒకటి మన దగ్గర ఉంటదండి. రెండోది, అంటే ఈ దేశంలో జాతీయత, దేశభక్తి, మా మనోపలి అనేటువంటి సంకుచిత స్వభావం కరెక్ట్ కాదు. ఇప్పుడు అతను నేను అమెరికా శరత్ గారు సారీ సమయం తక్కువ ఉంది. పుల్లారావు గారు కూడా జాయిన్ అయ్యారు నెక్స్ట్ టాపిక్ రిలేటెడ్. పాపారావు గారు జస్ట్ 1 minute టైం, ఎందుకంటే మన దాదాపు 1 hour పైన డిబేట్. ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పింది, అతను అమెరికా నుంచి అతను మాట్లాడినా అతని ఉద్దేశాలు మంచివి కాదని ఓకే, లీవ్ ఇట్. కానీ నేను అంటుంది ఏంటంటే, దేశంలో కూడా ఆమె చెప్తుంది ఏంటంటే, మేడం చెప్తుంది ఏంటంటే పాకిస్తానీ వాళ్ళు చేరారు ఇంతమంది ఉన్నారని. కానీ భారతదేశంలో ఎవరు లేరని చెప్పలేరు కదా, చాలా మంది చేరారు భారతదేశంలో కూడా. వాళ్ళ ఉద్దేశాలను పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళందరూ కూడా దేశద్రోహులు కాదు కదా. ఈ రకంగా సమూలంగా వాళ్ళని మూలాలతో పెకిలించేయాలంటే వీళ్ళని అవమానిస్తారు. ఇట్లాంటి వాళ్ళని అమాయకంగా చేరిన వాళ్ళను, వాళ్ళ సమస్యల కొద్దీ వాళ్ళు ప్రస్తావిస్తున్న వాళ్ళని 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు అధికారంలోకి వస్తే బీజేపీ వాళ్ళు. ఈ రోజు దాకా ఎన్ని కోట్లు ఇచ్చారు ఉద్యోగాలు? మరి సమస్య తీవ్రంగా ఉందన్నది కూడా నిజం, అందరికీ తెలుసు, ఎవరు కాదనలేరు. సార్ అంటే నేను ఉద్యోగాల గురించి, ఉద్యోగాలంటే అందరికి వైట్ కాలర్ జాబ్సే కావాలి. ఉద్యోగాల గురించి మాట్లాడితే నేను సపోర్ట్ చేయను. అందరికి వైట్ కాలర్ జాబ్సే కావాలి. ఇవాళ ఐటీఐస్ లో తెలంగాణలో ఐటీఐస్ లో వాటిలో జాయిన్ అవుదామంటే లేరండి. మరి జాతీయ ఉపాధి హామీ ప్రతి ఒక్కళ్ళకి వైట్ కాలర్ జాబ్సే కావాలి. జాతీయ ఉపాధి హామీ పథకం అందరూ వైట్ కాలర్ జాబ్, అందరు వైట్ కాలరే కావాలి. సమస్య చాలా తీవ్రంగా ఉంది. తీసేస్తున్నారు కదా. ఐటీఐలో 26,000 ఖాళీలు ఉన్నాయట. ఫాక్స్కాన్ లాంటి చోట మ్యాన్ పవర్ దొరకట్లేదట. ఇవాళ నేను ఒక ఆర్టికల్ చూశాను. సరిగా ఉద్యోగాల విషయంలో నేను ఏకీభవించాను. ఎందుకంటే యువత దానికి సంబంధించిన విషయాల్లో అందరికి వైట్ కాలర్ కావాల్సి వస్తుంది. మనం అట్లా వాళ్ళ మూలాలతో బీకేయాలంటే వాళ్ళందరినీ మనం అవమానించినట్టే కదా. యువత తెలంగాణలో వినండి, తెలంగాణలో వడ్ల కొనుగోలు జరగట్లేదు. ఎందుకంటే బీహార్ లేరు, వెస్ట్ బెంగాల్ లేరు. ఇక్కడ ఎవరు ఎత్తే వాళ్ళు హమాలీలు ఎవరు లేరు. ఆ పని చేయడానికి ఎంత డబ్బులు ఇచ్చినా చేసేందుకు ఎవరు అందుబాటులో లేరు. కొన్ని పనులు ఉన్నాయి, పనులు లేక కాదు, మనం చేయట్లేదు. పోనీ ఆ పనులకు దొరకట్లా. గ్రామీణ ప్రాంతాల్లో పని కావాలి, నిజమే, చాలా మందికి లేదు. ఆ పనే పనికి జాతీయ ఉపాధి హామీ పథకం పెంచండి. తగ్గిస్తున్నారు ఎందుకు? జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఇంకా పెద్ద చేయండి. పథకం పేరు మార్చి ఇంకా తగ్గించేయటం ఎందుకు? దాన్ని అదే పెద్ద చేయండి. అది చేయరు. మీ ద్వారానే కన్క్లూడ్ అయింది మళ్ళీ. సరే, పుల్లారావు గారు కూడా జాయిన్ అయ్యారు కాబట్టి నెక్స్ట్ టాపిక్, ఈ టాపిక్ లో ఒపీనియన్ తెలుసుకుందాం. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్